ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. ఫ్రెండ్స్, ఉల్లిబందులు కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ముందు పోపు వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిబందుల కూర ఎప్పుడైనా ట్రై చేశారు ఫ్రెండ్స్? బాగుంటుంది. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా పచ్చిమిర్చి పోపు అన్నీ వేగిన తర్వాత ఇట్లా టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని ఒక్కసారి ఇట్లా తిప్పండి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, ఉల్లిబందులు వేద్దాం ఫ్రెండ్స్. ఇట్లా టమాటా కొంచెం మగ్గుతుంది ఫ్రెండ్స్. ఇట్లా మూత పెట్టేసేయండి. ప్లేట్ ఉంటే ప్లేట్ పెట్టండి, లేదంటే నా దగ్గర గాజుది ఉంది, ఆవిరి బట్టి మంచిగా టమాటా చాలా మంచిగా మగ్గుతుంది. తర్వాత పసుపు ఉప్పు వేసేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్, ఎట్లా ఉంది, మగ్గిందా లేదా. ఇంకా కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. ఇది 10 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. టమాటా మగ్గటం 10-5 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఉల్లిబందులు ఎప్పుడైనా తిన్నారు ఫ్రెండ్స్? ఉల్లిబందులు, టమాటా, ఆలుగడ్డ వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. నేను ఆలుగడ్డ వేసుకోవట్లే, నాకు ఉల్లిబందులు అంటే ఇష్టం. ఉల్లిబందులు వేసి చేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు, ఉప్పు. తగినంత ఉప్పు వేసుకోండి. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుతాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు ఉల్లి పొరుకలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లి పొరుకలు వేసాను ఫ్రెండ్స్. ఒకసారి కలదిప్పుదాం ఫ్రెండ్స్. నా కర్రీస్ ఏమైనా నచ్చితే ట్రై చేయండి, లేదంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, లక్కీ టాక్స్. ఎక్కువ మాట్లాడటం కూడా నాకు చేత కాదు, అలా అని ట్రై చేస్తాను మీతో మాట్లాడటానికి. ఇట్లా కలిపాం కదా ఫ్రెండ్స్, టమాటా, ఉల్లి పొరకలు అన్నీ కలిపేసేసి ఒక 5 నిమిషాలు మూత పెడదాం ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువ నేను సోచ్ చెప్పాను, సింపుల్గా అయిపోయేది కర్రీస్ చూపిస్తుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి లక్కీ టాక్స్. కొంచెం మీ దగ్గర ఉంటే మీగడ వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మీగడ వేస్తున్నాను. మీగడ వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. ఎక్కువ లెంత్ అయితే నేను పెంచాను ఫ్రెండ్స్. సింపుల్గా సోది చెప్పకుండా అవసరమైనదే మాట్లాడతాను. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, ఒకసారి తిప్పుతాం ఫ్రెండ్స్. మగ్గింది ఫ్రెండ్స్. లైట్గా కారం వేస్తున్నా, ఎక్కువ కారం వేయకుండా. పచ్చిమిర్చి వేసాను కారానికి, లైట్గా ఒక చిన్న స్పూన్ కారం వేసాను. అయిపోవచ్చింది ఫ్రెండ్స్, 2 నిమిషాల్లో అయిపోతుంది. తిప్పేసుకుంటే టేస్టీ ఉల్లిబందుల కర్రీ. ఉల్లిబందులు, టమాటా ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్, మళ్ళీ తీపి వస్తుంది. ఉల్లిబందులు ఎక్కువ వేసుకోవాలి. ఉల్లి పొరకలు మాలో అయితే ఉల్లిబందులు అంటాము, ఇక్కడ తెలంగాణ భాషలో ఉల్లి పొరకలు అంటారేమో తెలియదు ఫ్రెండ్స్. ఉల్లి పొరకల కూర అయిపోయింది ఫ్రెండ్స్. టేస్టీ టమాటా ఉల్లి పొరకల కూర. చపాతీ చేసుకుందాం ఫ్రెండ్స్. చపాతీ కాల్చుకుందాం ఫ్రెండ్స్. ఇది ఉల్లిబందులోకి చాలా బాగుంటుంది చపాతీ. రైస్ అయినా బాగుంటుంది. ఇట్లా ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్క బొట్టు వేసుకొని ఇట్లా
మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి లక్కీ టాక్స్. ఇట్లా లైట్గా ఒక స్పూన్ వేసినా పొంగుతుంది చూడు ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి లక్కీ టాక్స్.